సోషల్ మీడియా పుట్టిందెక్కడ? యూరప్‌లో. పెరిగిందెక్కడ? ప్రపంచమంతటా. వ్యాపించిందెక్కడ? ప్రపంచమంతటా. దీనికి అలవాటు పడ్డటువంటి చైనా వాళ్ళు గూడా చైనా జాతకం అంతా బయట పెడుతుండేటప్పటికి చైనా సోషల్ మీడియా మీద నిషేధిస్తే కుదరదని వాళ్ళ సొంత సోషల్ మీడియా పెట్టింది. విదేశీ సోషల్ మీడియాని ఆపేసి వాళ్ళ సొంత మీడియా పెట్టింది. ఇప్పుడు యూరప్ సమాజానికి పెద్ద సమస్య వచ్చి పడింది. వాళ్ళ జాతకాలన్నీ బయటకొస్తున్నాయి. కాబట్టి యూరోపియన్ యూనియన్‌కి సంబంధించినటువంటి కమిషనర్ ప్రెసిడెంట్ అయినటువంటి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉర్సులా వండర్‌లైన్ ఇప్పుడు త్వరలో మనం సోషల్ మీడియా మీదన తాత్కాలిక నిషేధం పెట్టాలి అన్నటువంటి పిలుపిచ్చింది. ఎందుకు పెట్టాలి? అంటే పెట్టాలంతే. ప్రస్తుతం ఒక్కొక్కళ్ళ జాతకాలు బయటపడుతున్నటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి స్టేట్మెంటు రాబోయేటటువంటి రోజుల్లో మరి నిజంగా చేస్తారా? ఇప్పటికే చిన్న వయసు 14 ఏళ్ల లోపు నిషేధించారు, 8 ఏళ్ల లోపు పిల్లలకి నిషేధించారు, 16 ఏళ్ల లోపు పిల్లలకి నిషేధించారు. టోటల్ సోషల్ మీడియా నిషేధం సాధ్యమా? చూడాలి.